వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుస్సేన్. ఈ మధ్యకాలంలో హీరోలంతా రెమ్యునరేషన్ పెంచేస్తుంటే నితిన్కి మాత్రం ఒక ప్రొడ్యూసర్ తమ్ముడు, ఒక ప్రొడ్యూసర్ కాదు దిల్ రాజు గారు. ఎస్. సో అయితే తమ్ముడు మూవీకి నితిన్ గారికి రెమ్యునరేషన్లో కట్ చేసినట్టు తెలుస్తుంది. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో, నమస్తే. హలో అండి. ఎస్. అయితే ఇప్పుడు దిల్ రాజు గారు నితిన్ గారి రెమ్యునరేషన్ కట్ చేయడం ఏంటి సార్? నేను ఇప్పటి నుంచో చెప్తున్నానండి, ప్రొడ్యూసర్ అనేవాడు ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్. అవును, తండ్రి లాంటి వాడు. ప్రొడ్యూసర్ లేకపోతే ఇండస్ట్రీయే లేదు. దీని మీద నాకు, నా మిత్రుడికి కూడా ఎప్పుడు ఆర్గ్యూ జరుగుతుంటుంది. నా మిత్రుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఒక 2-3 సినిమాలు తీశాడు, చాలా సినిమాలకి హోస్ట్ డైరెక్టర్గా కూడా చేశాడు. తన ఏమంటాడంటే, నా కథలో ఉన్న బలము, నా డైరెక్షన్లో ఉన్న సత్తా, దానివల్ల సినిమా వచ్చింది అని అంటాను. ఏదొచ్చినా ఓకే, మీరున్నారు, మీకు సినిమాలంటే ఇష్టం అనుకుందాం. ఒక 10 కథలు రాసుకున్నారు, 10 ఉంచుకున్నారు మీ దగ్గర. 10 కథలు రాసిన తర్వాత దాని యొక్క ఆ కథ ఒక సినిమాగా రూపాంతరం చెందాలంటే, లేదా కథ వెలుగు చూడాలంటే ఎవరు కావాలి? ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ అనేవాడు లేకపోతే ఆ కథ నువ్వు ఎంత గొప్పదైనా ఎన్నాలైనా అది అలాగే ఉంటుంది కదా. అవును. కాకపోతే చాలామంది చెప్తారు సినిమాకి కథే ప్రాణం, కథే హీరో అని అంటారు. నిజమే, కథే హీరో, కథే ప్రాణం, కథ చుట్టూనే నడుస్తుంది. మంచి కథ ఉంటేనే సినిమాను ఆడుతుంది కూడా. కానీ ఆ కథ వెలుగులోకి రావాలంటే దానికి ఒక ప్రొడ్యూసర్ కావాలి. అవునా? కథ ఒక్కటి పెట్టుకొని చేస్తే సినిమా అయిపోతుందా? ఆ దర్శకుడు దాన్ని డైరెక్ట్ చేయాలి, ఛాయాగ్రాహకుడు, కెమెరామ్యాన్, కొరియోగ్రాఫర్, స్టిల్స్, స్టంట్స్, ఎడిటింగ్, ఎన్ని 24 క్రాఫ్ట్స్ కలిస్తే కదా. ఈ 24 క్రాఫ్ట్స్కి డబ్బులు ఎవరు ఇస్తారు? ప్రొడ్యూసర్ ఇస్తేనే సినిమా రూపాంతరం మొత్తం. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, పిడికిలి ఎట్లా అన్ని వేలు కలిస్తేనే పిడికిలి. ఇది ఒక్క చిటికల వేలు కలిస్తే పిడికిలి, ఈ బొట్టల వేలు ఒక్కటి కలిస్తే పిడికి. బొట్టల వేలు బలమైందే, ఎలా అంటే చూపిస్తాం థమ్స్అప్ అని. కానీ ఇది కూడా కలిస్తేనే పిడికిలి. చిటికల వేలు చాలా బలహీనంగా ఉంటుందో అనుకుంటాం, కానీ ఇది కూడా కలిస్తేనే పిడికిలి. అలాగే సినిమాకు కూడా అన్ని క్రాఫ్ట్స్ కలిస్తేనే. బట్ ఈ అన్ని క్రాఫ్ట్స్ కలవాలంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఉండాలి. ప్రొడ్యూసర్ అని ప్రొడ్యూస్ చేయకపోతే ఇవేవి. సో ప్రొడ్యూసర్ అనేవాడు ఇండస్ట్రీని శాసించేలాగా ఉండాలి ఎప్పటికీ. అంతే కదా. ఇప్పుడు మీరు కంపెనీ పెట్టారండి, మీ కంపెనీ పెట్టుకున్నాక మీ కంపెనీలో మీ రూల్స్ ఫాలో అవుతారా, లేదంటే మేనేజర్ రూల్స్ ఫాలో అవుతారా? మీ రూల్సే ఫాలో. మీకు ఏది నచ్చితే అది మీరు మీ వర్క్ ఇలా చేయండి, ఇలా చేయండి, బిజినెస్ ఇలా డెవలప్ చేద్దాం ఆ కంపెనీ ఓనర్ ఆలోచిస్తాడు. అలాగే సినిమాకి, ప్రతి సినిమాకి ఓనరు ప్రొడ్యూసర్. అవునా? మ్యూజిక్ డైరెక్టర్ కూడా డబ్బులు ఇస్తే కానీ కంపోజ్ చేస్తాడు, అలా చేయడు కదా. ఆ మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ సింగర్స్కో ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళకి ఆయన డబ్బులు ఇచ్చుకుంటాడు. బట్ మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత లంసమని ఇచ్చేస్తాడు కదా. సో అలాంటి ప్రొడ్యూసరు ఒకప్పుడు ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్తున్నాను. నాగేశ్వరరావు గారు, రామారావు గారు అంతకన్నా గొప్పనట్లు ఉన్నారండి. తర్వాత తరంలో వచ్చారు, బట్ ఆద్యులు కదా వాళ్ళు ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి. అంటే చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి కూడా కారకులు అటువంటి మహానుభావులే వాళ్ళు. అప్పట్లో చేసినప్పుడు ప్రొడ్యూసర్ కుర్చీ మీద కూర్చుంటే వాళ్ళు కింద కూర్చుని ఉన్నట్టుగా ఫోటోలు మనం చూసాం. బట్ ఈరోజు ఇండస్ట్రీ ఎలా అయిపోయింది? హీరో ఓరియంటెడ్ ఇండస్ట్రీ అయిపోయింది. ఈ హీరో ఇంత కలెక్షన్స్, వీళ్ళకి ఇంత ఓపెనింగ్స్ అని. సో ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయిందంటే, హీరో ఓరియంటెడ్ పాన్ ఇండియా కల్చర్ ఒకటి వచ్చేసింది. ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ పాన్ ఇండియా లేని రోజుల్లో కూడా కొంచెం వెనక్కి వెళ్తే మన సినిమాలన్నీ కూడా డబ్ అయ్యేవి, తమిళ్లో కానీ హిందీలో కానీ. ఎప్పుడైనా మీరు జీ కానీ సోనీ కానీ వాళ్ళ ఛానల్ జీ మూవీస్, సోనీ మూవీస్ పెడితే మన తెలుగు డబ్ అయ్యి అక్కడ వస్తుంటాయి. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారు లేదు? బట్ అక్కడ డబ్బింగ్ డిఫరెంట్గా ఉంటుంది. భలే ఉంది, ఇక్కడ చిరంజీవి వాయిస్ ఎవరు చెప్పారు, ఇక్కడ నాగార్జున వాయిస్ ఎవరు చెప్పారని చూసుకుంటున్నాం. సో అట్లాగా ఉండేది. బట్ ఇప్పుడు వీళ్ళే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఓటీటీలో ఎంత క్రేజ్ ఉంది, శాటిలైట్లో ఎంత క్రేజ్ ఉంది, నాన్ థియేటికల్. థియేటర్కి సంబంధించి ఓపెనింగ్స్ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఈ శుక్రవారం రిలీజ్ అయితే మళ్ళీ శుక్రవారం ఆడుతుందా? శుక్ర శని అది 3 రోజులు బాగా ఆడిందా సినిమా, లేకపోతే లేదు కదా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్లు అన్ని బేరీజ్ వేసుకుంటున్నారు. ప్రతిదీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ప్రతిదీ ఎంత పెరుగుతున్నాయంటే ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి కార్వాన్లే.
అరే పోనీ హీరోలు హీరోయిన్ మెయిన్ లీడర్లు పెట్టినా అని అర్థం ఉంది. అరే ఇవాళ రేపు జబర్దస్త్లో చేసిన సూపర్ స్టార్ కమెడియన్లు కూడా సినిమాలు యాక్ట్ చేస్తే వాళ్ళకి ఒక క్యారవాన్ అంట చూడండి. దీనివల్ల ప్రొడ్యూసర్ ఎంత చితికిపోతాడండి. ఇది చాలదన్నట్టు ఆ హీరో కానీ ఆ హీరోయిన్ కానీ ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ వాడికి ఒక అసిస్టెంట్ మేకప్ మ్యాన్, ఒక అసిస్టెంట్ మేనేజరు, ఒక అసిస్టెంట్ బాయ్, వీళ్ళకి కూడా ప్రొడ్యూసర్ ఇచ్చి పే చేయాలట. ఎంతకని ఎక్కడ చేస్తాడు ఎంతకని. పైగా ప్రతిదీ నిర్మాణం ఖర్చులు పెరిగిపోయాయి. ఎంత పెరిగిపోయాయి మీరు ఏది కూడా అబ్జర్వ్ చేయండి. బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనాకి ఆఫ్టర్ కరోనాకి ప్రతిదీ కూడా 50% రేటు పెరిగిపోయింది. 50% తక్కువలో కొన్ని 60-70% పెరిగినవి కూడా ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ బంగారమే. సో ఎంత నిర్వహణ వ్యయం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పటికైనా జాగ్రత్త పడకపోతే ఇండస్ట్రీయే ఉండదు. ఎందుకు ఇండస్ట్రీ ఉండదు? ఈ ప్రొడ్యూసర్ అనేవాడు సినిమా తీస్తే కదా ఇండస్ట్రీ నడిచేది. ఈ ప్రొడ్యూసర్ అనేవాడు ఇవాళ ఒక 10 కోట్లు పెడితే ఆడికి ఒక 12 కోట్లు అని వస్తే 2 కోట్ల లాభం అంటే మరి ఈ 10 కోట్లతో మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు. అయ్యో 10 కోట్లు పెడితే కనీసం 2 కోట్లు కూడా రాకపోతే ఆడికి సినిమా ఏం తీస్తాడు? సైలెంట్ అయిపోతాడు. అంటే ఒక ప్రొడ్యూసర్ కనుమరుగు అయిపోయినట్టేనా? అలాగా ప్రొడ్యూసర్లలో కనుమరుగు అయిపోతే ఇండస్ట్రీ ఏముంది? ఏ హీరోకి ఆ హీరో వాడు సొంతంగా పెట్టుకొని తీసుకోవడం. బాబు నేను అనుకుంటున్నాను నాకు నచ్చినట్టుగా నువ్వు డైరెక్ట్ చేయాలి, కథ చేయాలి. అక్కడ సినిమా డిమాండ్ చేయడం కాదు. నాకు నచ్చినట్టుగా నాకు ఐటమ్ సాంగ్ ఉండాలి, నాకు నచ్చినట్టుగా 2-3 ఈ మంచి ఫారెన్ లొకేషన్లో పాటలు ఉండాలి అంటే ఎప్పుడు తీసుకోండి. నీ సొంత డబ్బు పెడితే అప్పుడు పెయిన్ వస్తుంది. ఇప్పుడు ఫారెన్ అవసరమా? ఎక్కడెక్కడో ఇందిరా పార్క్లో ఎక్కడో తీసేద్దాం అని, లేదు ఊటీలో తీద్దాం, అలా స్థాయికి వస్తారేమో. నాది కాదనేవి ఉంది కదా. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, అందరూ ఉంటారని కాదు నేను చెప్పేది. సో అట్లాంటి పరిస్థితుల్లో దిల్ రాజు లాంటి వాళ్ళు ఇప్పటికే 30 పైచీలకు సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు కాబట్టి, అందరితో తల్లో నాలుగులాగా ఉండే వ్యక్తి కాబట్టి, అప్పటి జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి కూడా వారధిలాగా ఉండే వ్యక్తి కాబట్టి, డిస్ట్రిబ్యూషన్ నుంచి ఈ ప్రొడ్యూసర్ అయిన స్థాయికి వచ్చిన వ్యక్తి కాబట్టి, అన్ని సాధక బాధలు కాబట్టి నితిన్ గారు తమ్ముడు సినిమాకి చెప్పాడంట, సార్ ఇట్లా ఉంది థియేటికల్గా కొంత ప్రాబ్లం, అప్పుడు దాని గురించి మాట్లాడుకోండి. ఇప్పుడు థగ్ లైఫ్ సినిమా ఉంది. థగ్ లైఫ్ సినిమా ఆల్మోస్ట్ 130 కోట్లు 120 కోట్లకు నెట్ఫ్లిక్స్లో కొనుక్కున్నాడట ఓటీటీ రైట్స్. ఈరోజు సినిమా బాగాలేకపోతే వాడు నెట్ఫ్లిక్స్ కూడా ఏమంటున్నాడంట, అస్సలు సినిమా వరస్ట్గా ఉంది, మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు, నీకు తిరిగి నాకు 30 కోట్లు ఉంచుకుని 100 కోట్లు తిరిగిస్తేనే మీ సినిమా రిలీజ్ చేస్తాం, లేకపోతే నేను చేయనని చెప్పాను. చూసారా గేర్ మార్చేసాడా? వాడికైనా నష్టమే కదా. సో ఇప్పుడు ఇంక రూల్ మారిపోద్ది ఏముంది, సినిమా హిట్ అయితే మేము కొనుక్కుంటాం, హిట్ అవ్వలేదా కొనుక్కోం, హిట్ అయినా ఓటీటీలో చేస్తాం, వచ్చిన తర్వాత షేర్ 50-50 60-40 ఏదో పెట్టుకుంటాం, 55-45 పెట్టుకుందాం అని చెప్పి పెడతారు. చూసారా ఖర్చు పెరిగిపోయి ఇప్పుడు ఓటీటీ వాడు కూడా ముందెంత కొనేసి తర్వాత వాడికి కలెక్షన్స్ రాకపోతే వాడు తల మీద తుడ్డు కూడా వేసుకోవాలాడు కదా. సో అందుకు దిల్ రాజు గారు లాంటి వాళ్ళు నితిన్ గారికి చెప్పి కట్ చేసిన ఓపెన్గా చెప్పారు. దాన్ని నితిన్ గారు కూడా యాక్సెప్ట్ చేయడం, అది హీరోకం. ఇండస్ట్రీని కాపాడుకుందామనే హీరో లక్షణంలో ఐ అప్రిషియేట్ నితిన్ గారు. ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు, తప్పే ఉంది. ఎందుకంటే ఆయన రీసెంట్గా ఒక సినిమా తీసి కాల్చుకున్నాడు. రీసెంట్గా ఒక సినిమా ఏదో వచ్చింది, ఆయన ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ఎవరు ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమాకి, శ్రీలీల హీరోయిన్. అందులో ఆయన ఒక ఊరు వెళ్ళి పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేసి చేస్తాడు, ఒక్కంత వంశీ గారు డైరెక్షన్, సినిమా పేరు గుర్తురావట్లేదు. సో అట్లా సో మొత్తానికి సినిమా ఇలా ఇబ్బంది పడినప్పుడు ఎలాంటి కండిషన్స్ వల్ల ప్రొడ్యూసర్గా ఉన్న వాడికి ఆ పెయిన్ తెలుస్తుంది, హీరోకి కూడా పెయిన్ తెలుస్తుంది. సో దిల్ రాజు గారు అన్న మాట అయితే మళ్ళీ చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, మళ్ళీ ఇండస్ట్రీ గాడిని పడబోతుందా, ప్రొడ్యూసర్కి వాల్యూ లేకుండా అయిపోయిందా అనే కొన్ని విమర్శలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ మళ్ళీ సెటరేట్ అవుతాయి అనిపిస్తుంది. చూద్దాం మరి. ఓకే సార్, థ్యాంక్ యూ.